BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే నిన్న ప్రీతి అండ్ ఉదయ్ వాళ్ళిద్దరు బయట రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఏంటి ఈ కేసుని చాలా రోజుల నుంచి మీరు స్టడీ చేస్తున్నారు, ఈ కేసులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? కేస్ డెవలప్మెంట్స్ నేను ముందుగా అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికన్నా ముందు మీకు ఒక మాట చెప్తాను. చెప్పండి. ఏం లేదండి, ఈ కేసు చాలా ఫస్ట్ నుంచి మీరు స్టడీ చేసుకున్నట్లయితే కనుక లావణ్య అనే ఆమె రాజ్ గారి మీద మోపుతున్నటువంటి అభియోగాలకి ఇంతవరకు ఆవిడ చూపించినటువంటి ఆధారాలు ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్, ఎక్కడన్నా పూర్తి స్థాయిలో ఆధారాలు చూపించారా? పెళ్ళయింది అన్నారు, పెళ్లికి సంబంధించి ఇంతవరకు ఆధారం చూపించలేదు. ఓకే. తర్వాత మేము కలిసి ఉన్నాము అనే మాట చెప్తున్నారు, అంటే పెళ్లి కాలేదనే కదా అర్థం. కలిసి ఉంటున్నామంటే పెళ్లి కాలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే పెళ్లి కాలేదని దానికి, పెళ్లి అయిన దానికి ఆవిడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆవిడే రిలీజ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ని అసలు ఇంతవరకు కలిసిలేదు. ఆవిడ ఎప్పుడో 2 years అంటే ఆల్మోస్ట్ ఆవిడ రాజస్థాన్తో సరిగ్గా లేక 7-8 years అయింటుంది. 7-8 years అయిపోయిన తర్వాత కూడా ఆవిడ స్టేట్మెంట్ మొన్న ఏమని పాస్ చేస్తారు? నేను మొన్నటి వరకు రాజస్థాన్తోనే కలిసి ఉన్నాను అనే మాట స్పష్టంగా మీడియాతోనే చెప్తున్నారు కదా. మీడియాతోనే స్పష్టంగా మొన్నటి వరకు రాజస్థాన్తో కలిసి ఉన్నానని చెప్తున్నారు కదా. మరి మీరు మొన్నటి వరకు రాజస్థాన్తో కలిసి ఉన్న వాళ్ళు మీరు, మరి మీరు పోయిన సంవత్సరం మీరు మస్తాన్ సాయిని లవ్ యాక్సెప్ట్ చేశాను, మస్తాన్ సాయి నా వెనకాల పడితే లవ్ యాక్సెప్ట్ చేశానని కంప్లైంట్ రాసి తర్వాత మస్తాన్ సాయి మీద మీరు రేప్ కేసులు ఇంకా మిగిలిన కేసులన్నీ ఎందుకు పెట్టారు? ఓకే. అంటే మీరు ఇటు పక్కనేమో రాజస్థాన్ కావాలి అంటారు, అటు పక్కనేమో మీ గుండెనేమో మస్తాన్ సాయి దగ్గర ఉంచుతారు. ఆడియో రిలీజ్ అయింది కదా. ఖచ్చితంగా అంతే కదా మరి. ఓకే. అంతే, మీరు 100% ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్, ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు అంటే అమ్మాయి ఒక మంగళసూత్రం వేసుకున్న ఫోటో ఒకటి చూపిస్తుంది, అది బయటకు నాకు ఆల్రెడీ మంగళసూత్రం గోవా ట్రిప్లో మాకు మంగళసూత్రం ఉన్న ఫోటో ఏదో ఉంది, నాకు టెంపుల్లో తాళి కట్టాడని చెప్పేసి ఏదో క్లెయిమ్ చేస్తున్నారు తను. అదేమో ప్రూఫ్ కింద. ప్రూఫ్ అంటే రాజ్ తరుణ్ తాళి కడుతున్న ఫోటో ఉందా? ఓకే. రాజ్ తరుణ్ తాళి కడుతున్న ఫోటో ఉందా? ఇప్పుడు వాళ్ళది మ్యారేజ్ జరిగింది అనుకోండి, మన కస్టమ్స్ లో మన లా ప్రకారం సప్తపది అయితేనే మ్యారేజ్ అయినట్టు. ఓకే. ఓకే. సప్తపది అయితేనే మ్యారేజ్ అయిపోయినట్టు. మరి సప్తపది అయింది ఉందా? కనీసం దండలు మార్చుకుంది కానీ, తాళి కడుతున్నా కానీ, సప్తపది అవుతున్న ఫోటోలు కానీ మీరు కనీసం ఎవిడెన్సెస్ యూ షుడ్ షో. ఓకే. ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? ఎవిడెన్సెస్ మీరు షో చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు కదా. మీరు చెప్తున్న ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు మేము ఇవాళ నిజంగా మీరు మాట్లాడుతున్న దానికి ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు నేను Day 1 చెప్పాను ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడాను. ఇప్పుడు మేము ఎవిడెన్సెస్ తోటి వచ్చి అన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాం కదా. డెవలప్మెంట్స్లో మీరు చూస్తున్నారుగా, మీరు కేసు డెవలప్మెంట్స్ ఏంటి అన్నారు. ఇప్పుడు మేము ఇంతవరకు చేసేది ప్రతిదీ ఎవిడెన్షియల్గా తీసుకెళ్ళి మాట్లాడుతున్న మాట తప్ప ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిన మాట ఎక్కడా లేదు కదా. ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా చూపిమనండి. మరి ఇప్పుడు మీరు అడిగిన మాట చెప్తున్నాను, తాళి కట్టారంటున్నారు, లెట్ ఇట్ షో. ఓకే. జీలకర్ర బెల్లం పెట్టింది చూపించండి, లెట్ ఇట్ షో. ఓకే. నెక్స్ట్ సప్తపది జరిగింది చూపించండి, లెట్ ఇట్ షో. మీడియా ముందు క్లైమ్ చేస్తుంది 2 times నాకు అబార్షన్ చేయించాడు అని చెప్పేసి రాజస్థాన్ అని చెప్పేసి మీడియా ముందు క్లైమ్ చేస్తున్నారు తను. అదేంటి పరిస్థితి? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆ క్లాజ్ ఉందా? అబార్షన్ చేయించినట్టు ఆధారాలు ఉన్నాయా? చూపిమనండి. ఇప్పుడు మీరు అబార్టెడ్ అనే విషయాన్ని మీరు చూపించండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆమె పెట్టిన కేసు అనేది సంబంధించిన ఎఫ్ఐఆర్ మొత్తం అసలు ఆ ఎఫ్ఐఆర్ నిలబడదండి. ఫస్ట్ పాయింట్, రాజ్ తరుణ్ గారి మీద ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టారో ఆ ఎఫ్ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని చెప్పిన ఆవిడ మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తాడని మీరు ఎఫ్ఐఆర్ ఎలా పెడతారు? 2 రకాలుగా ఉంది అది. 2 రకాల కాంట్రడిక్టరీగా మీరు ఎలా పెడతారు? అంటే మిమ్మల్ని ఎక్కడ అబ్యూస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఆయన అంటే ఏం లేదు. మీరు ఒక్కసారిగా ఏంటంటే నాకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి కొన్ని రోజులు మీడియా అటెన్షన్ని పూర్తిగా మీ వైపు డ్రా చేసేసుకొని కంప్లీట్గా యాడ్వర్స్గా అగెనిస్ట్గా మీరంతా న్యూస్ స్ప్రెడ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. దీంట్లో నేను మీకు ఒక మాట చెప్తానండి. ఫస్ట్లో 1 week 10 days కంప్లీట్లీ అసలు ఎవరు బయటికి రాలా మాట్లాడడానికి కానీ ఏం జరగడానికి కానీ ఏం రాలా. గ్రౌండ్ వర్క్ చేసి ఎవిడెన్సెస్ సేకరించడానికి మాకు 10 days పట్టింది. అసలు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరిగాయి, అసలు ఎలా జరుగుతుంది, ఈవిడ హిస్టరీ ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయి, ఇవాళ మేము షాక్ అవుతున్నాం చూసి. ఇన్వెస్టిగేషన్లో షాక్ అవుతున్నాం. ఈవిడ NDPS యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈవిడ ఒక పెద్ద డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాట్ సో ఈజీ అది. A1 గా ఉన్నారు అంటే ఒక డ్రగ్స్ కేసులో. డ్రగ్స్ కేసులో షీఈ్ A1. ఆ డ్రగ్స్ కేసులో రిలేటెడ్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రముఖ టిఫిన్ సెంటర్ ఏదైతే డ్రగ్స్ కేసులో రిలేటెడ్ అయ్యి ఉందో వాళ్ళతో కూడా షీ హ్యాస్ క్లియర్ కట్ రిలేషన్స్. వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ అన్నింటినీ బయటికి తీస్తున్నాం ఇవాళ. మొత్తం అవన్నీ ఆల్రెడీ మేము చూపిస్తున్నాము. దానికి సంబంధించిన
క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసాం, అవి త్వరలో ముందుకు వస్తాయండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇంత మీరు డ్రగ్ మాఫియాతో, డ్రగ్ పెడ్లర్స్తో, ఇంతమందితో మీరు రిలేషన్ పెట్టుకొని ఇవాళ ఎవరిని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు?